ప్రైజ్ ద లార్డ్. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలయు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకపెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించుకొని వాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసారిని కూలిగా పిలుతురు. వారు భుజం మీద దానిని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోట విడువకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయువారులారా, దీనిని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడనూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువారని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నానని దానిని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా, నా మాటను ఆలకింపుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమ అనుగ్రహించుచున్నాను. ఆమెన్. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1 నుండి 13 వచనములు.